నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. 2025-26 సంవత్సరంలో క్యాంపస్ ఉద్యోగాల సాధనలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ జైత్రయాత్ర. తాజాగా బెంగళూరు ఐఎల్ఎం కంపెనీకి 92 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎంపిక. కాలేజీలో చదివే ప్రతి విద్యార్థికి ఉద్యోగ కల్పన గర్వకారణమన్న ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవానికి అంకురార్పణ. మెయిన్ రోడ్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో సామూహిక కుంకుమార్చనలు. ఐటీఐ ప్రాంగణంలో ఈ నెల 30న ఉద్యోగ మేళ. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి నిర్వహణ. అభ్యర్థులు విద్యార్హత ధృవీకరణ, ఆధార్ కార్డుతో హాజరు కావచ్చు. ఐటీఐ ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు వెల్లడి. 2025-26 విద్యా సంవత్సరానికి క్యాంపస్ ఉద్యోగాల సాధనలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా బెంగళూరులోని ఐఎల్ఎం కంపెనీ ఉద్యోగాలకు 92 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎంపికయ్యారు. క్రమశిక్షణ, నాణ్యమైన విద్యా బోధన, క్యాంపస్ ఉద్యోగాల్లో రాష్ట్రంలోనే అగ్రగామి విద్యా సంస్థగా పేరెన్నికగన్న స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు విద్యార్థులు ఎంపికవుతున్నారు. ఇప్పటి వరకు 14 కంపెనీలు ఇంటర్వ్యూలు జరిపాయి. వీటిలో బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్ ఒకటి. ఈ కంపెనీలో ఉద్యోగాలకు కాలేజీలో బీకాం, బీఎస్సీ, బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 92 మంది ఎంపిక కావటం విశేషం. కాలేజీలో గురువారం విలేకరుల సమావేశంలో ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఈ వివరాలను తెలియజేశారు. కాలేజీకి గల 36 ఏళ్ల చరిత్రలో ఐఎల్ఎం సంస్థ గత 23 ఏళ్లుగా ఏటా తమ కాలేజీ విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటున్నట్టు గుర్తు చేశారు. ఈ సంవత్సరం ఎంపికైన విద్యార్థులకు నెలకు 22,000 వేతనం, ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తారని చెప్పారు. ఆసక్తి కలిగిన వారు లాంగ్వేజ్ మేనేజ్మెంట్లో పీజీ చేసే అవకాశం కల్పిస్తారని వివరించారు. కాలేజీలో చదువుతున్న ప్రతి విద్యార్థి డిగ్రీ సర్టిఫికేట్తో పాటు ఉద్యోగంతో బయటకు వెళ్తుండటం తమకు గర్వకారణమన్నారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ తమ విద్యార్థులు 4 రకాల ఉద్యోగాలకు శిక్షణనిస్తున్నామని తెలిపారు. ఐటీ బీపీఎస్, స్కిల్ బేస్డ్ ఉద్యోగాలతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల ఉద్యోగాలకు అవకాశాలు పొందేలా చూస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది మరో 3-4 కంపెనీల ఫలితాలు రావాల్సి ఉందని వివరించారు. ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈరోజు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో లాస్ట్ వీక్ బెంగళూరు చెందిన ఐఎల్ఎం కంపెనీ సుమారు 92 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ప్రిన్సిపల్ రామచంద్ గారికి ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన సందర్భంగా సెలెక్ట్ అయిన 92 మంది స్టూడెంట్స్కి అలాగే ప్రిన్సిపల్ గారికి కంగ్రాట్ చెబుతూ, తెనాలి ఈ గుంటూరు జిల్లాలోనే ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఏర్పడినాక కాలేజ్ సుమారు 36 సంవత్సరాల అకాడమిక్ చరిత్ర. ఈ 36 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఆధునిక కోర్సుల్ని, ప్రతి సంవత్సరం స్టూడెంట్స్కి ఉద్యోగ భద్రతని, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే క్రమంలో నిరంతర ప్రక్రియ. అటువంటి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఈ ప్రాంతంలో అన్నిటికీ నాంది పలికింది. ఈ యూనివర్సిటీకే ఒక గొప్ప కాలేజీ లాగా ఇటు క్యాంపస్ సెలక్షన్స్లో యూనివర్సిటీ రికార్డు, అలాగే స్టేట్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ క్యాంపస్ సెలెక్టెడ్ కాలేజీల్లో ఇదొకటి. అలాగే స్పోర్ట్స్లో సుమారు యూనివర్సిటీ చరిత్రలోనే 12 సార్లు వరుసగా హ్యాండ్బాల్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ ఒక్కొక్కటి 12 సంవత్సరాలు యూనివర్సిటీ ఛాంపియన్షిప్. అది కాక స్పోర్ట్స్లో కూడా ఉద్యోగ అవకాశాన్ని తీసుకొచ్చింది ఏఎస్ఎన్ కాలేజ్. ఇవన్నీ ఇంత ట్రాక్ రికార్డు ఉన్న ఏఎస్ఎన్ కాలేజ్ ప్రతి సంవత్సరం నూతన విద్యార్థి ఎలాగో ప్రిన్సిపల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి
అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు మరి ముఖ్యంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ ప్రతి ఒక్కరిని ఉద్యోగంతో పంపటం అనేది ఒకటైతే, ఈరోజు నేను చెప్పదలుచుకున్న అంశం కూడా ఏంటంటే 36 సంవత్సరాల కాలేజీ చరిత్రలో 23 సంవత్సరాల పాటు ఒక కంపెనీ, ILM కంపెనీ 23 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ASN డిగ్రీ కాలేజీకి వచ్చి క్యాంపస్ సెలక్షన్స్ పెట్టి ప్రతి సంవత్సరం ఆన్ అండ్ యావరేజ్న మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు 25-50 మందితో స్టార్ట్ చేసి ఈరోజు 100 మందిని కంపెనీ రిక్రూట్ చేసుకొని వీళ్ళని ఎంతో ట్రైన్ చేసి ఆ తర్వాత వీళ్ళ అప్గ్రేడ్కి ఎంతో ఉపయోగపడతాం. అంటే ఒక 23 సంవత్సరాల పాటు, ఎందుకంటే ఈ కాలేజీ చాలా కంపెనీలకి నోడల్ సెంటర్, క్యాంపస్ ప్లేస్మెంట్కి ఈ కాలేజీ నోడల్ సెంటర్. ఇంత రామచంద్ర చెప్పినట్టు ప్రతి సంవత్సరం సుమారు 14-15 కంపెనీస్ ఈ కాలేజీ స్టూడెంట్స్ని క్యాంపస్ సెలక్షన్ ద్వారా సెలెక్ట్ చేయటం. ఇప్పటికి ఈ సంవత్సరం కూడా 14 కంపెనీస్ క్యాంపస్ సెలక్షన్ ద్వారా స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసింది. ఇంకా రిజల్ట్ రాని ఇంకా 2-3 కంపెనీస్ ఉన్నట్టు. అంటే 23 సంవత్సరాలు అసలు ILM బెంగళూరు బేస్డ్ కంపెనీని తెనాలి ఏషియన్ కాలేజ్తోనే మొదలైంది. ఏషియన్ కాలేజ్తోనే క్యాంపస్ సెలక్షన్ మొదలైంది. ఆ తర్వాత ఏ కాలేజీలకు వెళ్ళినా 23 సంవత్సరాలు ఒక కంపెనీ ఏషియన్ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని ప్రతి అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేస్తుందంటే చూడండి ఎంత ఆ కాలేజీ ఎంత రికార్డ్ని క్రియేట్ చేసింది. ఈ సంవత్సరం కూడా ILM కంపెనీకి 92 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం నిజంగా అభినందిస్తూ కంపెనీకి కూడా నా కృతజ్ఞతలు చెబుతూ డెఫినెట్గా చదువుతున్నాం. ఏషియన్ కాలేజ్ ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలోనే డిగ్రీ లెవెల్లో నెంబర్ 1 కాలేజ్. ఈ కాలేజ్ ఎథిక్, క్వాలిటీ ఎడ్యుకేషన్, డిసిప్లిన్, క్యాంపస్ ప్లేస్మెంట్. సో ఈ మూడిట్లో ఎక్కడా కూడా ఇది కాకుండా ప్రతి సంవత్సరం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మంచి ప్లాట్ఫామ్ లాగా తీసుకొచ్చాం. భవిష్యత్తులో కూడా డెఫినెట్గా ఇంకా బాగా తీసుకొస్తాం. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రామచంద్రాన్ని అలాగే స్టూడెంట్స్ని గత 23 సంవత్సరాల నుంచి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల్ని తమ సంస్థకి ప్రాంగణ ఎంపికల ద్వారా ఎంపిక చేస్తున్న బెంగళూరు చెందిన ILM సంస్థ గత వారం మా కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో మా ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న BSc, BCom, BCA స్టూడెంట్స్ 92 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ సంస్థ మనందరికి కూడా పరిచయం ఉన్న సంస్థే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్. వీళ్ళు లాంగ్వేజ్ మేనేజ్మెంట్ స్కిల్స్లో జాబ్స్ ఇస్తారు. ఈ సంస్థలో గత 20 సంవత్సరాల పైగా మన స్టూడెంట్స్ సుమారు ఒక 500 నుంచి 600 మంది ఈ సంస్థలో జాయిన్ అయి ఉంటారు. సక్సెస్ఫుల్గా ఈ సంస్థలో పనిచేస్తా. అలానే ఈ సంస్థ ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్ నుంచి ఇంకొక ప్రముఖ సంస్థలో కూడా ఉద్యోగాలు సంపాదించి చేయడం జరుగుతుంది. సో ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలనే మా చైర్మన్ శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి దిశానిర్దేశంలో మొన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని స్కిల్ సెట్ని బాగా ఇంప్రూవ్ అయ్యేటట్టు మేము చేయటము. అలానే అదే క్రమంలో డిఫరెంట్ కంపెనీస్ సుమారుగా ఈ సంవత్సరం ఇప్పటికి 14 కంపెనీస్ రిక్రూట్మెంట్స్కి క్యాంపస్ వచ్చడం జరిగింది. ఇంకా కొన్ని కంపెనీస్ రిజల్ట్ ఇవ్వాలి, వెయిట్ చేస్తున్నాము. ఆ క్రమంలో ప్రతి స్టూడెంట్ డిఫరెంట్ సెక్టర్స్లో స్టూడెంట్స్ లాంచ్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాము. మేము ఈ సంవత్సరం స్ట్రాటజిక్గా ఉన్న పరిస్థితి దృష్టిలో పెట్టుకుని 4 లేయర్స్ పెట్టుకున్నాం జాబ్స్కి. ఫస్ట్ లేయర్ IT జాబ్స్, తర్వాత లేయర్స్ ITS, BPS జాబ్స్, మూడో లేయర్ ఏమో స్కిల్ బేస్ జాబ్స్. ఈ 3 లేయర్స్లో సుమారు మాకు 300 మంది పైన స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంది. ఇంకా 4వ లేయర్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్. ఎవరికైతే స్కిల్ సెట్ ఇంకా ప్రాబ్లం ఉంటుందో
ఆ స్టూడెంట్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కానీ క్రిటికల్ థింకింగ్లో కానీ స్కిల్ బేస్గా సెలక్షన్ రావట్లేదో వాళ్ళకు కూడా జాబ్స్ రావటం కోసం ఐఎంఆర్ఎఫ్ అలానే మదర్సన్ సుమి లాంటి కంపెనీల ద్వారా కూడా వాళ్ళు సెలెక్ట్ అయ్యేటట్టు ఇయర్ చేయటంలో స్ట్రాటజిక్గా సక్సెస్ఫుల్ అయ్యాం. ఆ క్రమంలో దాదాపు ప్రతి స్టూడెంట్కి కూడా ఒక జాబ్ వచ్చే అవకాశం ఈ సంవత్సరం బాగా కనపడుతుంది. ఇంకొక 3-4 కంపెనీలు రిజల్ట్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత కానీ పూర్తి స్టాటిక్స్ కంపెనీ వైజ్ మేము చెప్పగలుగుతాం. ఈ సందర్భంగా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి అలానే అన్ని విధాల సెలక్షన్ ప్రాసెస్ చేయాలంటే మేమేం చూస్తామంటే సెలక్షన్ అనేది ఫైనల్ రిజల్ట్, బట్ ఆ సెలక్షన్ కోసం పడిన జర్నీ ఏదైతే సంవత్సరం నుంచి స్టూడెంట్స్ ట్రైన్ చేస్తా ఆ జర్నీ ఉందో ఆ జర్నీ చాలా ఇంపార్టెంట్. ఆ జర్నీలో పూర్తిగా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ సీతారాముల కళ్యాణానికి ఆలయాల్లో అంకురార్పణ జరిగింది. స్థానిక మెయిన్ రోడ్లోని గాడిబావి సెంటర్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినం నుండి జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ సీతా అమ్మవారికి కుంకుమార్చన పూజలు జరిపారు. సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణ, గరుడ, ముద్ద ప్రసాద వినియోగం నిర్వహించారు. ఈ ప్రసాద వినియోగం కారణంగా సంతానం లేని దంపతులకు సంతాన యోగ్యత కలుగుతుందని భక్తుల విశ్వాసంగా అర్చకులు తెలిపారు. శ్రీరామనవమి పర్వదినం రోజైన శుక్రవారం ఉదయం 6 గంటలకు గ్రామ బలిహరణ, 9 గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్ల ఎదుర్కోల ఉత్సవం, తదుపరి 11 గంటలకు శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరుగుతుందని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కోగంటి రాంబాబు తెలిపారు. 28వ తేదీన రథోత్సవం నిర్వహిస్తారు. 29న ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, 10 గంటలకు చక్రస్నానం చేస్తారు. ఈ 3 రోజుల సాయంత్రం వేళ ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక అంశాలను ప్రదర్శిస్తారని, దేవాలయంలో జరిగే కార్యక్రమాలను భక్తులు సందర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించి శ్రీ సీతారాముల అనుగ్రహాన్ని పొందాలని సూచించారు. ఈ పరాభవన సంవత్సర స్వామివారి కళ్యాణోత్సవం ఆరంభం అవుతుంది. ముందుగా కుంకుమార్చన పూజతో ఇది మొదలవుతుందండి. సాయంత్రం గరుడగుడ్డ ధ్వజారోహణం చేసి ఆ విధంగా కళ్యాణం మొదలు పెడతాము. రేపు కళ్యాణము, ఎల్లుండి రథోత్సవం అవుతుంది. ఆ తదుపరి మళ్ళీ గరుడగుడ్డ అవరోహణం జరుగుతుందండి. దీంతో ఈ కళ్యాణం సమాప్తం అవుతుంది. ప్రతి సంవత్సరం ఇది చాలా అద్భుతంగా తెనాలిలో మన మెయిన్ బజార్లో జరుగుతుంది. ఇదే కాకుండా సాయంత్రం ఈ 3 రోజులు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం చిన్నపిల్లల చేత చాలా ఆహ్లాదంగా ఉంటుంది. తప్పక అందరూ వచ్చి దీన్ని వీక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం మెయిన్ రోడ్డు తెనాలి. మన దేవాలయంలో ఉగాది పర్వదినం నుండి వసంత నవరాత్రులు అతి వైభవవేతంగా జరుగుతున్నవి. ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు దేవాలయ ఆవరణలో విశేష కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. మంగళప్రదం శుభప్రదమైన సీతా అమ్మవారిని మనం కొలుచున్నాము. ఈరోజు సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణ, గరుడు ముద్దల ప్రసాదముల వినియోగం జరుగును. ఈ గరుడు ముద్దల ప్రసాదం వల్ల ముఖ్యముగా సంతానం లేని వారికి సంతాన యోగ్యత కలుగును. అది మన దేవాలయంలో నిదర్శనంగా జరిగినవి. తదుపరి రేపు శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 6 గంటలకు గ్రామ బలిహరణ, ఉదయం 9 గంటలకు స్వామివారు అమ్మవార్ల ఎదుర్కోల మహోత్సవం జరుగును. ఉదయం 11 గంటలకు అంగరంగ వైభవపేతంగా సీతారామ కళ్యాణం జరుగును. 28వ తేదీ రథోత్సవం జరుగును. 29వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకి పూర్ణాహుతి, చక్ర స్నానము. ఈ చక్ర స్నానం వల్ల ఎటువంటి వారికైనా శరీర ఆరోగ్యం కలుగును. చక్ర స్నానం 1 సంవత్సరానికి 1 రోజే చేస్తారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్త అలపర్తి వెంకట అప్పారావు మృతి విచారకరమని పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. రూరల్ మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త అలపర్తి వెంకట అప్పారావు గురువారం మృతి చెందారు. అతని వయసు 77 ఏళ్లు.
సమాచారం తెలిసిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అంగలకుదురు వెళ్లి వెంకట అప్పారావు భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తదుపరి మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గ్రామానికి వచ్చి వెంకట అప్పారావు భౌతికాయానికి పుష్పాంజలి సమర్పించారు. తెనాలి మాజీ జెడ్పీటీసీ అన్నబత్తుని జయలక్ష్మి కూడా వెంకట అప్పారావుకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయా నేతలు వెంకట అప్పారావు కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. ఇదిలా ఉంటే తెనాలిలోని ఎస్ న్యూస్ యాజమాన్యం సిబ్బంది కూడా వెంకట అప్పారావు మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. తెనాలిలోని ఐటీఐ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని కోరారు. స్థానిక జగ్గడిగుంటపాలెంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఐ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు ఐటీఐ ప్రిన్సిపల్ రావి చినవెంకటేశ్వర్లు గురువారం తెలియజేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి జరిగే ఉద్యోగ మేళాలో వివిధ కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ విద్యార్హత, ధృవపత్రాలు, ఆధార్ కార్డుతో నేరుగా ఇంటర్వ్యూకు రావాలని కోరారు. ఈ అవకాశాన్ని తెనాలి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం డి రాజా 7893789361, వి మణికంఠ గోపాల్ 9346890335 నెంబర్లను సంప్రదించవచ్చని వివరించారు. పట్టణంలోని చెత్త సేకరణ తరలింపుపై సిబ్బంది అధిక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు ఆదేశించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మున్సిపాలిటీ ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు గురువారం పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. సేంద్రియ ఎరువు తయారీ కేంద్రాన్ని, ఆర్గానిక్ కంపోస్టు తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆర్గానిక్ కంపోస్టు బెడ్ల సంఖ్య పెంచాలని ఆదేశించారు. సేంద్రియ ఎరువు తయారు చేసేందుకు వినియోగించే తడి చెత్త ఎక్కువ వచ్చే విధంగా చూడాలని సూచించారు. ఎరువు ఉత్పత్తిని పెంచాలని స్పష్టం చేశారు. కంపోస్ట్ యార్డ్లో చెత్త నిల్వలు పేరుకుపోకుండా చూడాలని చెప్పారు. ప్రాంగణంలోని వీధి కుక్కల శస్త్రచికిత్స కేంద్రాన్ని పరిశీలించారు. వీరితో మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మవ్వ యేసుబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2025-26 సంవత్సరంలో క్యాంపస్ ఉద్యోగాల సాధనలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ జైత్రయాత్ర. తాజాగా బెంగళూరు ఐఎల్ఎం కంపెనీకి 92 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎంపిక. కాలేజీలో చదివే ప్రతి విద్యార్థికి ఉద్యోగ కల్పన గర్వకారణమన్న ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. పట్టణంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవానికి అంకురార్పణ. మెయిన్ రోడ్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో సామూహిక కుంకుమార్చనలు. ఐటీఐ ప్రాంగణంలో ఈ నెల 30న ఉద్యోగ మేళా. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి నిర్వహణ. అభ్యర్థులు విద్యార్హత ధృవీకరణ, ఆధార్ కార్డుతో హాజరు కావచ్చు. ఐటీఐ ప్రిన్సిపల్ రావి చినవెంకటేశ్వర్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.